Hello everyone, welcome back to our channel, our Master English course. Today I am going to tell about phrasal verbs. This is a very important topic for everyone, those who are preparing for public exams or competitive exams. Okay? ఎవరైతే పబ్లిక్ ఎగ్జామ్స్ కానీ అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ ఫ్రేజల్ వర్బ్ అనే టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 10th పబ్లిక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి దీని నుంచి కొన్ని మార్క్స్ ఉంటాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ టాపిక్ నుంచి 3 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కొన్ని మార్క్స్కి ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఉంటాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రేజల్ వర్బ్ అనే టాపిక్ని ఖచ్చితంగా నేర్చుకోవాలి. వాటి నుంచి మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవాలనుకునే వాళ్ళందరికీ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉన్నట్లయితే ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంది, అది ఎలా ఏర్పడుతుంది, దాని నుంచి పబ్లిక్ లో ఎలా వస్తుంది అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ లెట్ us know what is the definition of phrasal verb. Phrasal verb is a combination of a verb plus a preposition or an adverb or both. This phrasal verb or this combination gives special meaning or different meaning apart from original meaning or individual meaning. Phrasal verb అంటే ఏంటంటే ఒక verb అనేది ఒక ప్రిపోజిషన్ తో గానీ లేదా అడ్వర్బ్ తో గానీ లేదా రెండిటితో గానీ కలిపి ఏర్పడే కాంబినేషన్ ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఇది ఏం చేస్తుందంటే దాని యొక్క ఇండివిజువల్ మీనింగ్ కాకుండా దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ కాకుండా డిఫరెంట్ మీనింగ్ ని ఇస్తుంది అనమాట. అంటే స్పెషల్ మీనింగ్ ని ఇస్తుంది. దానినే ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ డౌన్ అంటే అర్థం ఏంటంటే స్టాప్ ఆర్ స్టాప్ టు వర్క్, అంటే పని చేయకుండా ఆగిపోవడాన్ని బ్రేక్ డౌన్ అంటాం. మామూలుగా అయితే వీటి యొక్క ఇండివిజువల్ మీనింగ్ ఏంది, బ్రేక్ అంటే పగిలిపోవడం, డౌన్ అంటే కింద, కింద పగిలిపోవడం అనేది కాదు కదా. ఈ రెండు కలిపితే ఇది వర్బ్, ఇది అడ్వర్బ్. ఈ రెండు కలిపితే ఒక కొత్త మీనింగ్ ఇచ్చేదాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. అర్థమవుతుందా? ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంది, ఒక వర్బ్ అనేది ఒక ప్రిపోజిషన్ తో గానీ లేదా ఒక అడ్వర్బ్ తో గానీ లేదా ఆ రెండిటితో గానీ కలిపి ఒక స్పెషల్ మీనింగ్ ఇవ్వడాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. అర్థమవుతుందా? ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, బ్రేక్ డౌన్. బ్రేక్ డౌన్ ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగ్ ఏంది, స్టాప్ టు వర్క్ ఆర్ స్టాప్ అంటే పని చేయకుండా ఆగిపోవడం. అర్థమవుతుందా? అలా కాకుండా వీటి యొక్క ఇండివిజువల్ మీనింగ్ ఏంటంటే బ్రేక్ అంటే పగిలిపోవడం, డౌన్ అంటే కింద, కింద పగిలిపోవడం అనేది దాని యొక్క ఇండివిజువల్ మీనింగ్. అలా కాకుండా ఈ రెండు కలిపి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వడాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. అర్థమవుతుందా? ఫ్రేజల్ వర్బ్ అనేది 3 రకాలుగా ఏర్పడుతుందని చెప్పాం. ఒకటి, ఒక వర్బ్ అనేది ప్రిపోజిషన్ తో కానీ లేదా ఒక అడ్వర్బ్ తో కానీ లేదా రెండిటితో కానీ కలిపి ఏర్పడి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేది ఫ్రేజల్ వర్బ్. అవి ఎలా ఉంటాయో ఒకసారి బ్రీఫ్ గా ఎగ్జాంపుల్స్ చూస్తాం. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఒక వర్బ్ ప్రిపోజిషన్ రెండు కలిపి ఎలా ఏర్పడతాయి, అవి ఎలాంటి మీనింగ్ ఇస్తాయి అనేది చూద్దాం. క్యారీ ఆన్, క్యారీ అంటే అర్థమైంది మోయడం, ఆన్ అంటే మీద. ఇది వీటి యొక్క ఇండివిజువల్ మీనింగ్. క్యారీ అంటే మోయడం, ఆన్ అంటే పైన, పైన మోయడం అనేది దీని యొక్క ఇండివిజువల్ మీనింగ్. దీన్ని ఇలా చెప్పుకున్నట్లయితే మనకు కరెక్ట్ మీనింగ్ అనేది రాదు. ఈ రెండు కలిపి అది ఒక కాంబినేషన్. వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ అనేది ఒక కాంబినేషన్. ఆ రెండు కలిపి ఒక స్పెషల్ మీనింగ్ ని, ఒక డిఫరెంట్ మీనింగ్ ని అపార్ట్ ఫ్రమ్ దేర్ ఇండివిజువల్ మీనింగ్. ఓకే, దాని యొక్క ఇండివిజువల్ మీనింగ్ కి డిఫరెంట్ గా స్పెషల్ గా అర్థాన్ని ఇవ్వడాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. క్యారీ ఆన్ అంటే అర్థమైంది కంటిన్యూ. ఈ ఫ్రేజల్ వర్బ్స్ అనేటివి చాలా డిఫికల్ట్గా ఉంటాయి. అయితే మీరు ఒకసారి నేను చెప్పేదిగా వింటూ ఉన్నట్లయితే మీకు చాలా ఈజీ మెథడ్లో చెప్తాను కాబట్టి మీరు వీటిని ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, ఇప్పుడు క్యారీ అంటే అర్థం ఏం చెప్పాను, కంటిన్యూ. దీన్ని మీరు ఇలాగే నేర్చుకోవాలి. మీకు 3rd క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చాలా ఫ్రేజల్ వర్బ్స్ ఉంటాయి. వాటన్నిటిని నేర్చుకోవడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అయితే వాటిలో కొన్నింటినైనా మీరు బాగా నేర్చుకున్నట్లయితే పబ్లిక్ లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ వాటిని ఆన్సర్ చేసేదానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. వాటిలో ఈ వీడియోలో మీకు ఇంపార్టెంట్ ఏవైతే రిపీటెడ్ గా వస్తూ ఉంటాయో పబ్లిక్ లో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేదానికి ట్రై చేస్తా. ఓకే,
క్యారీ అని అంటే అర్థమైంది కంటిన్యూ. క్యారీ అంటే మోయడం, ఇది వర్బ్. ఆన్ అంటే పైన, ఇది ప్రిపోజిషన్. ఈ రెండు కలిపి ఒక స్పెషల్ మీనింగ్ ని, ఒక డిఫరెంట్ మీనింగ్ ని ఇస్తుంది అపార్ట్ ఫ్రమ్ దేర్ ఇండివిజువల్ మీనింగ్. ఓకే, వీటి యొక్క ఇండివిజువల్ మీనింగ్ కి డిఫరెంట్ గా మీనింగ్ ఇవ్వడాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. కాబట్టి క్యారీ అని అంటే అర్థమైంది కంటిన్యూ, అంటే పనిని కొనసాగించడం. ఓకే, దానికి ఎగ్జాంపుల్ చూడండి. షీ విల్ క్యారీ ఆన్ హర్ స్టడీస్ ఆఫ్టర్ హర్ మ్యారేజ్ అంటే అర్థమైంది ఆమె మ్యారేజ్ తర్వాత కూడా ఆమె స్టడీస్ ని కంటిన్యూ చేస్తుంది. ఓకే, మీకు పబ్లిక్ లో కానీ లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్ ఇస్తారు. దాన్ని యూజ్ చేసి ఒక సెంటెన్స్ ని మీరు ఫామ్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? పబ్లిక్ లో మొత్తం 6 ఫ్రేజల్ వర్బ్స్ ఇస్తారు. వాటిలో 3 ఫ్రేజల్ వర్బ్స్ కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. ఓకే, కాబట్టి వీటిలో ఏవైతే రిపీటెడ్ గా వస్తుంటాయో పబ్లిక్ లో వాటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఇది దీని యొక్క మీనింగ్. ఒక వర్బ్ ప్రిపోజిషన్ కలిపి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇస్తుంది. అది ఎలా ఇస్తుంది అనే దానికి ఇది ఎగ్జాంపుల్. దాని యొక్క ఎగ్జాంపుల్ ఇది. ఒక వర్బ్ అడ్వర్బ్ తో కలిసి ఎలాంటి మీనింగ్ ఇస్తుంది అనేది చూద్దాం. లుక్ ఆఫ్టర్. లుక్ అనేది వర్బ్, ఆఫ్టర్ అనేది అడ్వర్బ్. దీని యొక్క స్పెషల్ మీనింగ్ ఏంటి? టు టేక్ కేర్. దీని యొక్క ఇండివిజువల్ మీనింగ్ ఏంటి? లుక్ అంటే చూడు, ఆఫ్టర్ అంటే తర్వాత, తర్వాత చూడు అనేది కదా దాని యొక్క మీనింగ్. ఈ రెండు కలిసి స్పెషల్ మీనింగ్ ని, డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేది మనకు ఫ్రేజల్ వర్బ్. కాబట్టి దీని యొక్క స్పెషల్ మీనింగ్ ఏంటి? టు టేక్ కేర్ అంటే జాగ్రత్తగా చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ మదర్ ఆల్వేస్ లుక్స్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్. ఒక తల్లి తన బిడ్డల్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. లుక్ ఆఫ్టర్ అంటే అర్థమైంది జాగ్రత్తగా చూసుకోవడం, టు టేక్ కేర్. లుక్ అనేది వర్బ్, ఆఫ్టర్ అనేది అడ్వర్బ్. ఈ రెండు కలిసిదే స్పెషల్ మీనింగ్ ఏమొస్తుంది? టు టేక్ కేర్. టు టేక్ కేర్ అంటే అర్థమైంది జాగ్రత్తగా చూసుకోవడం. నెక్స్ట్ థర్డ్ వన్, వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఈ మూడు కలిసి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇచ్చేదాన్ని ఫ్రేజల్ వర్బ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ డౌన్ ఆన్. ఇది వర్బ్, ఇది అడ్వర్బ్, ఇది ప్రిపోజిషన్. ఈ మూడు కలిస్తే ఒక స్పెషల్ మీనింగ్ ఇస్తుంది. లుక్ డౌన్ ఆన్ అంటే అర్థమైంది ఒకరిని చిన్న చూపు చూడడం. అర్థమవుతుందా? ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూడండి. హీ థింక్స్ దట్ హీస్ కొలీగ్స్ ఆర్ ఇన్ఫీరియర్ టు హిమ్ అంటే అతని కొలీగ్స్ ని అతనికి ఇన్ఫీరియర్ గా చూస్తున్నారు అనమాట. అంటే అతని కింద పనిచేసే వాళ్ళుగా చూస్తూ ఉంటారు అనమాట. అలాంటి సందర్భంలో లుక్ డౌన్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ ని మీరు యూజ్ చేయాలి. అంతేగాని లుక్ అంటే చూడు, డౌన్ అంటే కింద, ఆన్ అంటే పైన. అంటే పైనుంచి కిందకు చూడు అని దీని అర్థం కాదు. అర్థమవుతుందా? లుక్ అంటే చూడు వర్బ్, డౌన్ అంటే కింద అడ్వర్బ్, ఆన్ అంటే పైన ప్రిపోజిషన్. దీని యొక్క ఇండివిజువల్ మీనింగ్ అంటే ఎలా వస్తుంది? పైనుంచి కిందకు చూడు అనేది దీని యొక్క మీనింగ్ కాదు. దీని యొక్క స్పెషల్ మీనింగ్ అయితే ఫ్రేజల్ వర్బ్ అయితే తన కింద పనిచేసే వాళ్ళని చులకనగా చిన్న చూపు చూడడాన్ని లుక్ డౌన్ ఆన్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేస్తాం. ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్ ని మనము 3 రకాలుగా యూజ్ చేస్తాం. ఎలా? వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, రెండోది వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. అర్థమవుతుందా? ఈ విధంగా ఫ్రేజల్ వర్బ్స్ ని మనము 3 రకాలుగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇది ఫ్రేజల్ వర్బ్ అంటే డెఫినేషన్, వాటి యొక్క రకాలు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే, ఫ్రేజల్ వర్బ్ అంటే ఏంది? ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఏ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఆర్ అడ్వర్బ్ ఆర్ బోత్ అండ్ గివ్స్ డిఫరెంట్ మీనింగ్ ఆర్ స్పెషల్ మీనింగ్ అపార్ట్ ఫ్రమ్ దర్ ఇండివిజువల్ మీనింగ్. ఓకే, ఇప్పుడు ఫ్రేజల్ వర్బ్స్ సంబంధించి టెక్స్ట్ బుక్ లో ఉండే ఎక్సర్సైజ్ కి మీనింగ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు ఫ్రేజల్ వర్బ్ కి మీనింగ్ తెలిస్తే చాలు, ఆటోమేటిక్ గా మీరు దాన్ని ఏ విధంగా సెంటెన్స్ యూజ్ చేయాలని మీకు అర్థమైపోతుంది. మీనింగ్ తెలిస్తే ఆటోమేటిక్ గా వాటిని మీరు యూజ్ చేయగలుగుతారు. వాటి మీనింగ్ తెలియడమే కష్టం అనమాట. కాబట్టి టెక్స్ట్ బుక్ లో ఉండే ఫ్రేజల్ వర్బ్స్ అన్నింటికి మీనింగ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిని బేస్ చేసుకుని మీరు సెంటెన్సెస్ ని ఫామ్ చేయండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. పబ్లిక్ లో ఈజీగా మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇవి ఇంటర్ టెక్స్ట్ బుక్ లో ఉండే ఫ్రేజల్ వర్బ్స్. వీటి యొక్క మీనింగ్స్ కానీ మీకు తెలిసినట్లయితే వీటిని యూజ్ చేసి సెంటెన్స్ ని ఏ విధంగా ఫామ్ చేయాలనేది మీకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఓకే, అగ్రీ విత్. అగ్రీ విత్ అంటే అర్థమైంది థింక్ దట్ సంథింగ్ ఈజ్ రైట్ టు డూ.
అంటే అర్థమైంది ఏ పని చేయడానికైనా అంగీకరించడాన్ని అగ్రి విత్ అని ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ యాక్టప్. యాక్టప్ అంటే అర్థమైంది వర్క్ ఇంప్రాపర్లీ, అంటే సరిగా పని చేయలేకపోవడాన్ని యాక్టప్ అంటాం. నెక్స్ట్ ఆస్క్ ఫర్, రిక్వెస్ట్ ఫర్ సంథింగ్, విన్నవించుకోను లేదా ఆశించు అనే సందర్భంలో ఈ ఫ్రేజల్ వర్బ్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బ్యాకప్. బ్యాకప్ అంటే ఏంటి? సపోర్ట్, అంటే మద్దతు ఇవ్వడం. సపోర్ట్ అనే సందర్భంలో బ్యాకప్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ బేర్ విత్. బేర్ విత్ అంటే అర్థమైంది టాలరేట్. టాలరేట్ అంటే భరించు. భరించు అనే సందర్భంలో బేర్ విత్ అనే ఫ్రేజల్ వర్బ్ మీరు యూజ్ చేయాలి. అంటే వీటి మీనింగ్స్ మీకు తెలిస్తే చాలు, వీటిని యూజ్ చేసి సెంటెన్స్ మీరు ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. నెక్స్ట్ బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అంటే అర్థమైంది నియర్ ఆర్ కాస్ టు గ్రో, అంటే అర్థమైంది పెంచి పెద్ద చేయు అనే మీనింగ్ వచ్చే సందర్భంలో బ్రింగ్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్. క్యారీ ఫార్వర్డ్ అంటే అర్థమైంది టేక్ టు ద నెక్స్ట్ పేజ్, అంటే నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్ళు అనే సందర్భంలో మీరు క్యారీ ఫార్వర్డ్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్యారీ అవుట్. క్యారీ అవుట్ అంటే అర్థమైంది పుట్ ఇన్ టు ప్రాక్టీస్, అంటే ఆచరణలో పెట్టు. ఆచరణలో పెట్టు అనే సందర్భంలో మీరు క్యారీ అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ డీల్ విత్. డీల్ విత్ అంటే అర్థమైంది టేక్ యాక్షన్ ఆర్ హ్యాండిల్, అంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయి అనే సిచ్యువేషన్ లో గానీ లేదా చర్యలు చేపట్టు అనే సిచ్యువేషన్ లో గానీ మీరు డీల్ విత్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేసి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్రాగాన్. డ్రాగాన్ అంటే అర్థమైంది కంటిన్యూ ఫర్ లాంగర్ దాన్ నెససరీ, అంటే కొనసాగించడం. కొనసాగించడం అనే సందర్భంలో మీరు డ్రాగన్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డ్రాప్ అవుట్. డ్రాప్ అవుట్ అంటే అర్థమైంది క్విట్ ఫ్రమ్ అన్ యాక్టివిటీ ఆఫ్ ఇంపార్టెన్స్, అంటే ముఖ్యమైన పని నుంచి వైదొలగడం అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ ఎండప్. ఎండప్ అంటే అర్థమైంది బికమ్ ఎట్ ద ఎండప్, తుది ఫలితంగా మిగలడం లేదా చివరి ఫలితంగా మిగలడం అనే సందర్భంలో ఎండప్ అనే ఫ్రేజల్ వర్బ్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ ఫాల్ ఇన్. ఫాల్ ఇన్ అంటే అర్థమైంది జాయిన్ ఏ లైన్ అండ్ మూవ్ ఆన్, అంటే ఒక వరుసలో చేరి ముందుకు పోవడాన్ని ఫాల్ ఇన్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫైండ్ అవుట్. ఫైండ్ అవుట్ అంటే అర్థమైంది సర్చ్ ఫర్ డిస్కవర్, అంటే కనుగొనడం, ఏదో ఒకటి కనుగొనడం, ఏదో ఒకటి కనిపెట్టడం అనే సందర్భంలో మీరు ఫైండ్ అవుట్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ గెటప్. గెటప్ అంటే అర్థమైంది వేకప్, అంటే మేలుకొను. అలాంటి సిచ్యువేషన్ లో మేలుకొను అనే సందర్భంలో గెటప్ అనే ఫ్రేజల్ వర్బ్ మీరు యూజ్ చేయాలి. గివ్ అవే. గివ్ అవే అంటే అర్థమైంది టెల్ ఏ సీక్రెట్, అంటే రహస్యాన్ని బయటపెట్టు లేదా సర్ప్రైజ్లు ఇవ్వు అనే సందర్భంలో మీరు గివ్ అవే అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయాలి. నెక్స్ట్ హోల్డ్ ఆన్. హోల్డ్ ఆన్ అంటే అర్థమైంది వెయిట్. వెయిట్ అంటే అర్థమైంది ఆగు లేదా ఎదురు చూడు అని దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ కీప్ అప్ అంటే అర్థమైంది కంటిన్యూ టు మేక్ ప్రోగ్రెస్ అట్ ద సేమ్ పేస్, అంటే ప్రగతి వేగాన్ని కొనసాగించు, అంటే నువ్వు చేసే పనిలో ప్రోగ్రెస్ ని పెంచుకోవడం అన్నమాట. అలాంటి సందర్భంలో కీప్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా మంచి పని చేసేటప్పుడు కొంతమంది మనల్ని అప్రిషియేట్ చేస్తుంటారు కీప్ ఇట్ అప్ అని, అలాంటి సందర్భంలో మీరు ఈ ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేయొచ్చు. ఇంకో కొన్ని ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ లివ్ అప్ టు, అంటే అర్థమైంది మీట్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్, అంటే ఆశించిన ఫలితాన్ని చేరుకోవడం. ఓకే, నెక్స్ట్ లుక్ ఆఫ్టర్. లుక్ ఆఫ్టర్ అంటే అర్థమైంది టేక్ కేర్ ఆఫ్, అంటే జాగ్రత్తగా చూసుకోవడం లేదా సంరక్షించడం లేదా బాధ్యత వహించు అనేది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ మీట్ విత్ అంటే అర్థమైంది ఎక్స్పీరియన్స్ సంథింగ్ దట్ ఈజ్ అన్ప్లెజెంట్, అంటే బాధాకరమైన విషయాలని లేదా బాధాకరమైన పరిస్థితులని ఎదుర్కోవడం. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్. మూవ్ ఆన్ అంటే అర్థమైంది కంటిన్యూ ఈవెన్ ఇన్ డిఫికల్టీస్, అంటే కష్టాల్లో ఉన్నప్పటికీ లేదా బాధలు ఉన్నప్పటికీ ముందుకు పోవడం అనేది దీని యొక్క మీనింగ్. నెక్స్ట్ నోట్ డౌన్ అంటే అర్థమైంది రైట్ కేర్ఫుల్లీ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్, అంటే భవిష్యత్తు ఉపయోగం వరకు రాసుకోను, భవిష్యత్తులో మన యొక్క రెఫరెన్స్ కోసం రాసుకోవడాన్ని నోట్ డౌన్ అని ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఓపెన్ అప్. ఓపెన్ అప్ అంటే అర్థమైంది టాక్ అబౌట్ వన్ సెల్ఫ్, అంటే మనసులో మాట చెప్పడం లేదా మనసులో మాటను బయటపెట్టడాన్ని ఓపెన్ అప్ అని అంటాం అనమాట.
నెక్స్ట్ ఫుల్ డౌన్ అంటే అర్థమైంది డెస్ట్రాయ్ అంటే కూల్చివేయడం అంటే నాశనం చేయడం. నెక్స్ట్ పుటప్ అంటే స్టే టెంపరర్లీ అంటే తాత్కాలికంగా ఉండడాన్ని పుటప్ అని ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వారల్ విత్ అంటే అర్థమైంది ఆర్గ్యూ ఆర్ ఫైట్, వాదించడం లేదా ఫైట్ చేయడాన్ని క్వారల్ విత్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ రీడ్ అవుట్ అంటే అర్థమైంది ప్రజెంట్ ఫ్రమ్ బుక్స్ అంటే పుస్తక మూలాల నుండి సమర్పించడం, పుస్తకాల నుంచి నేర్చుకోవడం అనేది దాని యొక్క మీనింగ్. మీకు ఈ మీనింగ్స్ తెలిస్తే చాలు ఆటోమేటిక్ గా సెంటెన్స్ మీరు ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. మనకు తెలియాల్సింది ఏంటి, మీనింగ్ తెలిస్తే దీన్ని ఏ సిచ్యువేషన్ లో మనము యూజ్ చేస్తాం అనేది చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అప్ అంటే అర్థమైంది టాక్ అబౌట్ వన్ సెల్ఫ్ అంటే మన మనసులో యొక్క మాటల్ని ఇతరులకి చెప్పడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ హీ ఆల్వేస్ ట్రై టు ఓపెన్ అప్ హిస్ ఫీలింగ్స్ టు అదర్స్. అతను ఎప్పుడు కూడా అతని యొక్క మనసులోని ఫీలింగ్స్ ని ఇతరులకు చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? మీకు మీనింగ్స్ తెలిస్తే ఆటోమేటిక్ గా యూ కెన్ ఈజీలీ ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ సెంటెన్స్ బై యూజింగ్ ఫ్రేజల్ వర్బ్. ఓకే, నెక్స్ట్ సీ ఆఫ్ అంటే అర్థమైంది టు సే గుడ్ బై అంటే వీడ్కోలు పలకడానికి సీ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ ని మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ సెండ్ బ్యాక్ అంటే అర్థమైంది రిటర్న్ సంథింగ్ టు ద ప్లేస్ ఇట్ కమ్ ఫ్రమ్ అంటే అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి తిరిగి పంపడాన్ని సెండ్ బ్యాక్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెటప్ అంటే అర్థమైంది స్టార్ట్ ఎ న్యూ ఎస్టాబ్లిష్మెంట్ అంటే కొత్త సంస్థని నిర్మించడానికి లేదా స్థాపించడానికి సెటప్ అని ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ టేక్ ఆఫ్ అంటే అర్థమైంది స్టార్ట్ ఆర్ బిగిన్ ఆర్ ఫ్లై ఇంటూ ఎయిర్ అంటే అర్థమైంది ప్రారంభించడం లేదా గాలిలోకి ఎగరడానికి టేక్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ టర్న్ ఆఫ్ అంటే అర్థమైంది స్విచ్ ఆఫ్ ఆర్ స్టాప్ టు ఫంక్షన్ అంటే నిలిపివేయడం లేదా జరుగుతున్న పనిని ఆపివేయడం. నెక్స్ట్ యూజ్ ఆఫ్ అంటే అర్థమైంది ఫినిష్ ద సప్లై ఆఫ్ అంటే దొరికిన వాటినన్నింటినీ వాడడం లేదా లభించిన వాటన్నింటినీ వాడడం అనే సందర్భంలో యూజ్ ఆఫ్ అనే ఫ్రేజల్ వర్బ్ మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ వేకప్ అంటే అర్థమైంది అలర్ట్ అంటే హెచ్చరించడం. ఓకే, నెక్స్ట్ ఈల్ టు అంటే అర్థమైంది సరెండర్ అంటే లొంగిపోయాడు లేదా లొంగిపోతాను అని చెప్పడానికి ఈల్ టు అనే ఫ్రేజల్ వర్బ్ ని మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ జిప్ అప్ అంటే అర్థమైంది క్లోజ్ సంథింగ్ దట్ హ్యాస్ ఎ జిప్ అంటే మూసివేయడం అంటే జిప్ ని యూజ్ చేసి మూసివేయడాన్ని జిప్ అప్ అని ఫ్రేజల్ వర్బ్ ని యూజ్ చేస్తాం. ఇవి ఇంటర్ ఫస్ట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ఫ్రేజల్ వర్బ్స్. వీటన్నింటి యొక్క మీనింగ్స్ మీరు బాగా నేర్చుకున్నట్లయితే వీటిని యూజ్ చేసి సెంటెన్స్ అనేది మీరు ఈజీగా ఫామ్ చేయగలుగుతారు. అంటే ఫ్రేజల్ వర్బ్స్ లో మీకు ఏం తెలియాలి, ఫ్రేజల్ వర్బ్స్ యొక్క మీనింగ్స్ తెలియాలి. మీనింగ్స్ కానీ తెలిసినట్లయితే ఆటోమేటిక్ గా సెంటెన్స్ ఫామ్ చేయడం అనేది చాలా ఈజీనే. కాబట్టి ఈ ఫ్రేజల్ వర్బ్ ని మీరు జాగ్రత్తగా పరిశీలించి వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకొని వాటిని సెంటెన్స్ లో ఏ విధంగా మీరు యూజ్ చేయాలి అనేది ప్రాక్టీస్ చేసినట్లయితే ఫ్రేజల్ వర్బ్స్ నుంచి మీకు ఖచ్చితంగా 3 మార్క్స్ అనేటివి మీ పాకెట్ లో ఉన్నట్టే లెక్క. అర్థమవుతుందా? అదేవిధంగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా మీరు ఈజీగా వీటిని రాసి మీరు మార్క్స్ స్కోర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి, అవి ఎలా ఏర్పడతాయి, వాటి యొక్క మీనింగ్స్ ఏంది అనేటివి నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్ ని మనము డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యు లేటర్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డీటెయిల్డ్ గ్రామర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మేము పెట్టే వీడియోస్ అన్నీ మీకు ముందుగా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.